హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 5:00కే లేచాను. సో లేచి టుడే మండే ఇంకా స్కూల్ ఉంది. సో వాళ్ళ కోసమని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్‌లోనే చెప్పేస్తున్నానండి, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. నేను కూర్చొని మైక్ అలా పెట్టుకొని ఇంకా చెప్పేంత ఓపిక నాకు లేదు. అందుకే ఇంకా వీడియో ఎలాగో వీడియో వస్తుంది. సేమ్ టైము మనం చెప్పే వాయిస్ ఓవర్‌లోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకోని ఇంక ఇలాగే చెప్పేస్తున్నాను. సో మనకి లాంగ్ వీడియోస్ ఎంత ఉండాలి, షార్ట్ వీడియోస్ లెంత్ ఎంత ఉండాలి. సో రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే గనక ఇప్పుడు మనకి లాంగ్ వీడియోస్ అయితే ఇలా అడ్డంగా పెట్టి తీస్తాం కదా, అలాగా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండాలండి వీడియో. సో అలాగ వీడియో ఉండి 5 మినిట్స్ నుంచి అప్ టు 40-50 మినిట్స్ వరకు కూడా ఉండొచ్చు. సో అలాగ తీస్తే ఇంకా లాంగ్ వీడియో అవుతుంది. ఇంకా షార్ట్ వీడియో అంటే మనం సెల్ఫీ తీసుకుంటాం కదా, అది 16:9 రేషియో ఉంటుంది. ఇది 9:16 రేషియోలో ఉంటుంది. సో అలాగ మనం వీడియోస్ అయితే కనుక షూట్ చేస్తాం. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. రీసెంట్‌గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం. మాకు ఒక 500 సబ్స్క్రైబర్స్. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే ఒక 10-15 మినిట్స్ మధ్యలో లాంగ్ వీడియో ఉండేలా చూసుకోండి. ఒకవేళ 1 ల్యాక్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే 20-30 మినిట్స్ వీడియో ఉండేటట్టు చూసుకోండి. లేదు ఒక 5 లాక్స్ ఉన్నారన్నా కానీ మినిమం 30 మినిట్స్ లోపు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే జనాలకి మనం చేసే వీడియో అనేది నచ్చాలి. మధ్యలో నచ్చకపోతే ఇంకా స్కిప్ చేస్తారు. అప్పుడు మనం లాస్ అవుతాం. సో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ఏమవుతుందా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్‌గా చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఏదైనా చదివితే మనకు నెక్స్ట్ ఏమవుతుందని ఇంట్రెస్టింగ్‌గా చదువుతాం కదా. సో ఇది కూడా అలాగే. సో వీడియోలో నెక్స్ట్ ఏం చెప్తుందా, ఏం చేస్తుందా అని చెప్పేసి యాంగ్జైటీగా చూడాలన్నమాట. సో అలా చూసినప్పుడు మనకు వాచ్ టైమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ టైము వ్యూస్ కూడా బాగొస్తాయి. సో అందుకే మీకు ఒకవేళ మీ సబ్స్క్రైబర్స్ని బట్టి మీ వీడియో లెంత్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. అంతేగాని ఇంకా నేను ఫస్ట్ టైం ఇంకా వీడియోస్ పెట్టమన్నారు కదా అని చెప్పేసి లాంగ్ వీడియోస్ ఇంకా దాన్ని సాగదీకి పెట్టకండి. అలా పెట్టేస్తే మనకు టైం వేస్ట్ తప్ప ఏముండదు. జస్ట్ ఒక 20 మినిట్స్ వీడియో ఎనఫ్. సో మరీ ఒక 10 మినిట్స్ లోపు అలా పెట్టకండి. ఆ 10 మినిట్స్ మనం ఏం చెప్పలేం. జస్ట్ మనము వచ్చి హాయ్ బాయ్ అని చెప్పేసరికి అక్కడే ఒక 2-3 మినిట్స్ అయిపోతుంది. ఇంకా 7 మినిట్స్ ఏం చెప్తాను చెప్పండి. కొంచెం వీడియో కనీసం ఆ వీడియో గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మ్యాగీ చేశాను. ఆ మ్యాగీ గురించి అట్లీస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయినా చెప్పాలి. సో మ్యాగీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ మ్యాగీ చేశాను, మళ్ళీ ఈ చట్నీ చేశాను, ఇలా మ్యాగీ ఒక 2 మినిట్స్, చట్నీ ఒక 2 మినిట్స్, అలా 2 మినిట్స్ చెప్పుకుంటూ పోతే కనుక మనకి బాగా వస్తాయి వ్యూస్. సో నేను చూసిన ప్రకారం ఏంటంటే నాకు వీడియోస్ వచ్చిన లాంగ్ వీడియోస్ అన్నీ నేను చెక్ చేసుకుంటాను. ఏ వీడియోస్కి నాకు బాగా వ్యూస్ వస్తున్నాయా, ఏది బాగా. అంతేకాకుండా మన వైటీ స్టూడియో ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ చేసే వాళ్ళకందరికీ వైటీ గురించి తెలిసే ఉంటుంది. సో వైటీ స్టూడియోలో ఏమవుతుందంటే మనకు ఏ వీడియో కింద ఆ వీడియో సో మనకు వాచ్ టైం అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా టర్న్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఒక్కొక్క వీడియోకి ఎంత వాచ్ టైం వచ్చిందా అని చెప్పేసి. సో నేను చెక్ చేసుకుంటాను అనమాట. సో వీక్లీ ఏ వీడియోకి నాకు వాచ్ అవర్స్ ఎక్కువ వస్తున్నాయా. సో అలాంటి వీడియోస్ అనేవి ఎక్కువగా చేయడానికి బాగా అంటే జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. సో మన ప్రోగ్రెస్ ఏంటి, మనం ఏ వీడియోస్ మనం బాగున్నాం, జనాలు మనని ఏ రకంగా ఇష్టపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి పల్లెటూరులో ఉన్నాం. సో పల్లెటూరులో వచ్చేసి పొలాలంటే బాగా లైక్ చేస్తారండి. ఎంత సిటీస్లో ఉన్నా కానీ పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ వీడియో తీసి పెట్టండి, డెఫినెట్గా వస్తాయి మీకు వాచ్ అవర్స్. నాకైతే ఎప్పటి నుంచో ఇష్టం ఆ వీడియో తీయాలని. కానీ ప్రజెంట్ నేను ఎక్కడైతే సిటీలో ఉన్నాను కాబట్టి అసలైతే కుదరడం లేదు. మీకు పల్లెటూరులో ఉంటే కనుక అలా చేయండి. లేదు అక్క నేను సిటీలోనే ఉంటాను, ఇంకా మొదలు పెట్టండి. ఏంటంటే మార్నింగ్ లేచాను, పిల్లలకి స్కూల్ బాక్స్ లంచ్ బాక్స్ చేశాను,
చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా ఇవే ఇంకా మనకు అవి తప్ప నుంచి ఇంకేముండయి. మహా అంటే ఏదో వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ డైలీ మనం బయటికి వీడియోస్ తీసేంత సీన్ అయితే మన దగ్గర ఉండదు సిటీస్. ఎందుకంటే హస్బెండ్ జాబ్ పర్పస్ మీద మనం వస్తాం. ఇంకా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉంటేనే కదా మనం బయటికి వెళ్ళేది. ఇంక అప్పుడు మాత్రమే బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళినప్పుడు సో వీక్లీ వన్స్ కూడా నాకు తెలిసి కుదరదు అనుకుంటే, ఏదో మంత్లీ వన్స్. నేను ఇప్పటికైతే ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. సో నాకు బిజినెస్ ఉండడం వల్ల నేనైతే ఇంకా అట్లీస్ట్ 2 ఇయర్స్ లోపు నేను 2-3 టైమ్సే వెళ్ళాను మా హోమ్ టౌన్కి. సో అలాగా మీకు మీ సరౌండింగ్లో మన దగ్గర ఏమున్నాయి వాటిని యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఏదో పీజీలకి ఫుడ్ చేశాను, లెమన్ రైస్ చేశాను, మార్నింగ్ అన్నం మిగిలింది, నైట్ పులిహోర కలిపాను. సో ఇలాగ జనాన్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఉండే టాలెంట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఏం లేకపోయినా కానీ ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఉంది. సో నా ఆఫ్టర్నూన్కి ఏం చేస్తాం, ఇడ్లీ ఉంటే కొంచెం దాన్ని కలిపేసి ఉప్మాలాగా పోపు పెట్టేసి తినేస్తాం కదా. సో అలాగనమాట మన దగ్గర ఉండే వాటిని సో మిస్ చేసుకోకుండా జనాలకు ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. సేమ్ టైమ్స్ మన వీడియో అనేది స్కిప్ చేయకుండా ఉండాలి. సో అదండి నేనైతే చెప్పాలనుకుంది. మొత్తం మీద నాకైతే ఒక 1000 మెంబర్స్ నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఏంటంటే నా కంటెంట్ని బట్టి నేను వెళ్ళిపోతూ ఉంటాను. సో వీడియో నాది ఎంత అంటే మినిమం నాకు ఇప్పుడు 700-800 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ నాకు డైలీ ఒక 10 మెంబర్స్, నాకు 800 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అంటే 10 మెంబర్స్ అయితే డైలీ, ఒక 20 మెంబర్స్ అయితే డైలీ చూస్తారనమాట. సో చూసినప్పుడు నాకేమవుతుందంటే ఇంకా అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి నచ్చే వీడియోస్ వాళ్ళు మొత్తం చూస్తే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో అలాగా చూసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను మీకు. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ విషయం అంటే, సో మీ దగ్గర ఇప్పుడు నేను ఏ మొబైల్ అయితే కనుక షూట్ చేసి వీడియో తీసి పెట్టేస్తున్నాను, ఆ మొబైల్తో నేను నా వీడియోస్ అయితే చూసుకోకూడదు. ఇంకా ఏంటంటే ఈ మొబైల్తో మొత్తం వీడియోస్ అన్నీ షూట్ చేసి పెట్టేశాను. ఇంకొక ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈ మొబైల్ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయండి, ఇంకొక మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఛానల్లో పెట్టేస్తామంటే అలా కాదండి, కనిపెట్టేస్తారు. మనం ఏంటంటే కంప్లీట్గా మొబైల్ అనేది పక్కన పెట్టేసి మీ హస్బెండ్ది కానీ, ఇంట్లో మీ సిస్టర్ది, లేకపోతే మీ ఇంకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ మొబైల్ అయితే తీసుకొని మనకేంటంటే నేనైతే ఏ వైఫై కనెక్ట్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నానో దానికి ఆపోజిట్ వైఫై అనేది కనెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ డేటా అంటే నాకే ఉంటుంది. ఇప్పుడు మీ సిస్టర్ది మొబైల్ డేటా అంటే తనది కదా రీఛార్జ్. సో తన మొబైల్ నుంచి మీ వీడియోస్ డైలీ ఒక 4-5 అవర్స్ పెట్టేసేయండి. అలా నైట్ టైం ఏముందండి, 9కి పెట్టేస్తే మనం వీళ్ళతో మాట్లాడి పడుకునేసరికి ఈజీగా 11 అవుతుంది. ఎలాగో మన మొబైల్లో కొంచెం గడియారం పెట్టుకొని 12కి అలా వేసి ఆఫ్ చేసుకుంటే కనుక ప్లే మిక్స్ పెట్టేసి ఇంకా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక డైరీ లేకపోతే కనుక 1 డే ఈరోజు పెట్టేశాను, నెక్స్ట్ డే స్కిప్ చేయండి, ఆ నెక్స్ట్ డే అలా పెట్టేసేయండి. సో అలా పెట్టేస్తే మనకు వచ్చేస్తే కనుక కొంచెం వాచ్ టైం, చాలామందిని అడగండి, జస్ట్ మన మానిటైజేషన్ అయ్యేంత వరకైనా కానీ సో ఇలా చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో మనకు 1 ఇయర్ అయిన తర్వాత ఏమవుతుందంటే మన వాచ్ టైం అనేది తగ్గుతుంది. ఏ వీడియోకైనా 365 డేసే ఇస్తాడు యూట్యూబ్ వాడు, 365 డేసే ఇస్తాడు. 365 డేస్ అయిపోయిన తర్వాత ఆ వీడియో టైం అనేది ఎంత వాచ్ టైం అయితే ఇస్తాడో, ఎంతమంది అయితే చూస్తారో ఆ టైం మొత్తం తీసేస్తాడు. ఇంకా ఆ వీడియోకి వ్యూస్ ఉండవు, ఏముండవు. సో అలాగా ఈ 365 డేస్ మనం ఏం చేయాలంటే మన వాచ్ టైంని ఇంప్రూవ్ చేసుకొని మానిటైజేషన్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మనకి బెస్ట్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. సో ఇంతవరకు నేను పనులు చేస్తూ మీకైతే వాచ్ టైంని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పాను. సో మన వీడియోస్ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే జనాలు చూస్తారు అనే విషయాన్ని కూడా నేను మీకైతే చెప్పాను. సో ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా బాబుకైతే ఇంకా మొత్తం టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇంకా కంప్లీట్ చేశాను, పెట్టేశాను. ఇంకా ఫుడ్ కూడా తినిపించేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా
పిల్లలకి ఇంకా స్కూల్ వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఒక 2 మినిట్స్ టైం ఉంది. ఇంకా బాబు ఏమన్నా కావాలంటే నాకు ఇంకా చిన్న బాబు బాగా కాఫ్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఏం నేను కొనివ్వడం లేదు. జస్ట్ ఒక చిన్నది బ్రెడ్ ముక్క ఉంటే అది మాత్రం కొనిచ్చాననమాట. అది కూడా తినమని అడిగితే తినడం లేదు. ఇంకా బలవంతంగా తినిపిస్తున్నాను. బాబు బాగా డల్ అయిపోతున్నాడండి. సో అందుకే కొంచెం స్పెషల్గా నేను కేర్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్ తినిపిద్దామంటే కొంచెం కాఫ్ ఉంది. అందుకే ఎగ్ అయితే అవాయిడ్ చేశాను. ఎంత తిన్నా అంతే, కొన్ని ప్రాణాలంతే బక్కగానే ఉంటాయి. ఇంకా అందుకే ఇంకా అప్పుడప్పుడు కొంచెం సిక్ అవ్వకుండా కొంచెం మంచి ఫుడ్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇంకా వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. జస్ట్ నేను అంటే ఇక్కడ ఏంటంటే మనకి లొకేషన్ అయితే షేర్ చేస్తారు వాట్సాప్లో. మనం వ్యాన్ ఎక్కడ ఉందా అని చెక్ చేసుకొని ఆ టైంకి బయటికి వెళ్ళచ్చు. ఎప్పుడు ఇక్కడ వర్షమే ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ టైము లొకేషన్ షేర్ చేస్తారు, మార్నింగ్ టైము 2 టైమ్స్ మాకు లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ లొకేషన్ చూసుకొని నేను వెళ్తానన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం మామూలుగా లీఫ్ వెజిటబుల్స్ వచ్చాయి, అడుగుతున్నాను. యాక్చువల్గా నాకు గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం. మా హోమ్ టౌన్లో ఎప్పుడూ తింటాను. అంటే మాకు ఎప్పుడైనా పత్తి కానీ ఏదైనా కాటను పంట వేసినప్పుడు ఎక్కువగా వేసేదన్నమాట, బెండకాయ, గోంగూర అలాంటివి మా అమ్మ. సో అందుకోసం అని చెప్పేసి చూస్తున్నాను. సో ఇక్కడే ఎందుకు తీసుకుంటానంటే, సో వీళ్ళ దగ్గర అయితే ఓన్లీ లీఫ్ వెజిటబుల్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా ఏ వెజిటబుల్స్ ఉండవు. ఓన్లీ పచ్చిమిర్చి, సో ఇలాంటి పాలాకు, చుక్కాకు అలాంటివి మాత్రమే ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి బయటతో పోల్చుకుంటే కొంచెం తక్కువ కాస్ట్, మార్నింగే వస్తాయి కదా, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాను. చూశాను కానీ చిక్కలేదనమాట. సో తోటకూర ఉంది, బచ్చలి కూర ఉంది. సో వాటితో అయితే ఆమ్లెట్ వేస్తాను. ప్రజెంట్ అయితే పిల్లలకి కాఫ్ కోడ్ ఉంది కాబట్టి నేనైతే ఇంకా పెట్టలేదు. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా ఎందుకులే ఆమ్లెట్లో వేసి బచ్చలి కూరతో ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేదాన్ని. నేనైతే డైట్ చేస్తున్నాను, ఏం తినడం లేదు. జస్ట్ ఒక ఇడ్లీ, ఒక చపాతి, ఇంకా ఓన్లీ ఇంకా ఫ్రై కానీ వెజిటబుల్స్ కానీ అవి తింటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వ్యాన్ అయితే ఎక్కించాను. ఇంకా దేవాంశ్ చూడండి, పెద్ద బాబు దేవాంశ్కి అయితే తినిపిస్తున్నాడు. ఇంకా అందుకే నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను దేవాంశ్ని. సరే మమ్మీ అంటే కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటాడు, చిన్న బాబు కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర వినాయకుడిని పెట్టారనమాట. 3 డేస్కే తీసేశారు. సో అది చూస్తున్నాను. బాగా అయింది, అంటే ఫెస్టివల్ అంతా బాగా జరిగిందనమాట. కొంచెం నేను మిస్ అయ్యాను. సో అందుకే ఇంకా డెకరేషన్ అవన్నీ ఇంకా తీయలేదు, అది చూస్తున్నాను. అండ్ నేను ఎప్పుడూ వస్తాను కదా, వెజిటబుల్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటాను కదా, సో అందుకని టైం అయిపోయింది. అప్పటికే ఇంకా 9 అయిపోయిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా టుడే మండే యాక్చువల్గా అయితే పూజ చేయాలి. ఇంకా ఇప్పటి నుంచి నా వల్ల కాదండి మార్నింగ్ టైం పూజ చేయం. ఎందుకంటే ఇప్పటికి ఇంకా మామూలుగా ఇక్కడ కొంచెం కోల్డ్ ఎక్కువ, పైగా ఇంకొచ్చేది సెప్టెంబర్. ఇంకా సెప్టెంబర్ అయినా కొంచెం తక్కువ. లాస్ట్ టైం నవంబర్ అయితే ఇంక అప్పటి నుంచి నాకు చలి స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఎందుకు 1 మంత్ ముందే వచ్చేసింది. అది కాకుండా వర్షం అయితే లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తక్కువ ఉండే, ఈ ఇయర్ అయితే ఇంకా ఫుల్గా పడుతూనే ఉంది. దేవుడి దయ వల్ల మాకైతే కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. వాటర్ ప్రాబ్లం ఉండే కనుక చాలా కష్టపడేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వెజిటబుల్స్ అన్నీ తీసుకొని ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వచ్చేటప్పుడు ఇంకా వెజిటబుల్స్ అని తోటకూర అయితే తెచ్చుకున్నాను. మాకైతే చాలా ఇష్టం అనమాట. మా హస్బెండ్కి నాకు సంగటి చేసి తోటకూర ఫ్రై చేసి ఇంకా చట్నీ అయితే చేశానమాట. చేసి ఇంకా పక్కన పెట్టేసి అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా కొన్ని అండ్ర అయితే ఉన్నాయి, ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి. ఇటు సైడ్ సంగటికి పెట్టాను, ఇటు సైడ్ అయితే ఇంకా తోటకూరకి ఫస్ట్ బాయిల్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ విజిల్స్ అయితే రానిచ్చి పక్కన వేసుకున్నాను.
ఇంకా అందులోకి పోపు అయితే పెట్టేశాను. ఇంకో పక్క చట్నీకి అంతా టమోటా అవన్నీ కట్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాననమాట. ఇంకా జస్ట్ ఇంకా మిక్సీకి వేయడమే ఆగింది. అప్పటికి ఇంకా నాకు ఆల్మోస్ట్ ఎంత టైం అయిందంటే 12:45 అయిపోయిందనమాట. సో ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా విదే కాబట్టి కొంచెమే చేస్తున్నాను సంగటి, ఎక్కువైతే చేయడం లేదు. ఇంకా బయట అయితే గిన్నెలైతే పెట్టేస్తున్నాను. పీజీలోకైతే ఇంకా మామూలుగా చట్నీస్ అవన్నీ ఇంకా బయట నుంచి వస్తాయి కదా ఆ పీజీ నుంచి. సో అందుకోసం అని చెప్పేసి అన్నీ బయట పెట్టేశాననమాట. బయట పెట్టేశాను. ఇంకా టయానికి అబ్బాయి వచ్చాడు. టుడే మా పీజీలో రెసిపీ అయితే చూడండి. ఏంటంటే ఇంకా పీజీలో అయితే ఇంకా గుత్తొంకాయ చేపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చట్నీ చేపించాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ కొంచెం తిన్నా కానీ నైట్కి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా అయిపోతుందన్నమాట. ఇంకా సేమ్ టైం నేను మధ్యలో వచ్చి ఇవి కూడా చెక్ చేసుకుంటున్నాను. సో ఏమన్నా పోపు మాడిపోయిందని చెప్పేసి ఇంకా అన్నం కూడా పొంగొచ్చింది. ఇంకాసేపు ఉంటే కొంచెం పిండి వేసి కొంచెం మిక్స్ చేయాలి. ఇంకంతే అప్పటికి ఇంకా సంగటి కూడా కంప్లీట్గా అయిపోతుందన్నమాట. సో మామూలుగా అయితే మార్నింగ్ లైవ్కి రావాల్సింది, పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ చలితో ఏం పనులు చేయలేకపోతున్నాను. అండ్ ఈరోజైతే ఇంకా ఇండ్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేశానన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలని చెప్పేసి. అండ్ అంతేకాకుండా నాకు కొన్ని డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి, శారీస్ అయితే ఉన్నాయండి. ఇంకా వాటిని కొంచెం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో అందుకోసమే అన్నీ తీసుకొని బయట పెట్టేశాను అనమాట. అందుకే లేట్ అయిపోయింది. లేకపోతే కనుక లైవ్కి వచ్చేదాన్ని. అది కాకుండా ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట. సో ఒక 1.5 hour కాల్ అయితే మాట్లాడాను. ఒక 2 hours నాకు కాల్స్కి అయిపోయింది. సామాన్యంగా కాల్స్ అయితే తక్కువ మాట్లాడతాను. కాకపోతే ఈరోజు ఏంటంటే కొంచెం పని పడింది. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువసేపు మాట్లాడాను. అది కాకుండా 10 days అయిపోయింది మా హోమ్ టౌన్కి కాల్ చేయక. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మా హోమ్ టౌన్కి కూడా కాల్ చేశాను. కాల్ చేసి మాట్లాడాను. ఇంకా మాట్లాడి అయిపోయిన తర్వాత ఇంకా ఇలా ఉందన్నమాట. ఇంకా అవన్నీ ఇంకా మాట్లాడుతూనే నేనైతే ఇంకా ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేశాను. ఇంకా మధ్యలో కొన్ని పనులు అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే ఇంకా నేను షూట్ చేయడానికి మొబైల్ అయితే ఫోన్ మాట్లాడుతున్నాను కదా, అందుకే కొన్ని అయితే షూట్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడైతే కొంచెం ఎండ అయితే కాస్తుంది. ఇంకా సేపు ఉంటే వర్షం పడేలా ఉంటుంది. ఈవినింగ్ అనమాట నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేది. సో ఏమైందంటే ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది. మార్నింగ్ బెడ్షీట్స్ అవన్నీ ఉతికేసాను. ఇంకా చూడాలి ఇంకా పైన తడిచిపోయాయో లేకపోతే అలాగే ఉన్నాయో. చాలా డేస్ అయిపోయిందనమాట వాష్ చేయక. అందుకే ఈరోజైతే వాష్ చేశాను. వాషింగ్ వేసినా వేయకపోయినా వర్షం రావడం మాత్రం పక్కా అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూనే ఉన్నాను. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెమే వీడియో తీసానండి. అండ్ ఇప్పటికీ లాస్ట్ వరకు చూసే వాళ్ళకైతే నా సజెషన్ అయితే ఒకటి, లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా మన వీడియోలో అంతో ఇంతో కంటెంట్ ఉండాలి. సో ఆ కంటెంట్ని బట్టి జనాలు మనకు వస్తారు. సో మనకి ఈజీగా కొంచెం మానిటైజేషన్ అయిపోతుంది, అది చూసుకోండి. సో థంబ్నెయిల్కి అయితే కనుక నేనైతే మీరు మనకి పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఇయర్ది ఒక 3000 2000 ఉంటుంది. అది తీసుకుంటే కనుక సరిపోతుంది. నేనైతే పిక్సెల్ యాప్లో ఎలాంటిది కొనలేదు. అంటే డైరెక్ట్గా ఫొటోస్ అవన్నీ పెట్టేసి ఇంకా థంబ్నెయిల్ అయితే అక్కడే పెట్టేసి ఏదైనా హింట్ ఇచ్చేసి చేసేస్తాను. ఇంకా అంతే. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.